మీడియా మిత్రులకు నమస్కారం అండి. నిన్న షేక్ రహీం తుమిసాబి మా మీద గ్రీవెన్స్ సెల్లో కంప్లైంట్ పెట్టింది. ఆమెకి మా వెనకాల రౌడీ షీటర్ అనే వ్యక్తి నుండి మా వెనక నుండి నడిపిస్తున్నాడు. ఆ పొలం ఆమెకి 1982లో ఎకరం 42 సెంట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంది. వాళ్ళ అమ్మగారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. వాళ్ళిద్దరు కూతురు 050 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసింది. ఇంకా మిగతా 47 సెంట్లు ఆమె కింద పెట్టింది. ఆమె ఈ మధ్యకాలంలో మాది పక్కనే ఉన్న 99/19 సర్వే నెంబర్ని కబ్జా చేయాలని నిర్ణయించుకొని సొందూరు నుంచి కర్లపాటి రౌడీ షీటర్ని కొంతమంది ఏర్పాటు చేసుకొని మా మీదకి రకరకాలుగా ఫోన్ చేపిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేసింది. తర్వాత మేము కోర్టుని ఆశ్రయించాం. కోర్టుని ఆశ్రయించి 2 దావాలు వేసాం. ఆల్రెడీ దాని మీద పర్మిషన్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. ఎంఆర్ఓ ఆఫీసులో మండల సర్వేర్ గారిని కలిసి మా మీద కుట్ర పన్ని ఆమెకి సంబంధం లేని 99 పక్కనే ఉన్న సర్వే నెంబర్ 99/19ని ఎలాగైనా మా 19 సెంట్లు కబ్జా చేయాలని నిర్ణయించుకొని సర్వే సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళని కన్విన్స్ చేసుకొని మరుపాపాలెం సచివాలయం సిబ్బందితో కొలిపించి మా ముగ్గురికి నోటీసులు ఇవ్వకుండా పక్కద్దులో గల మరుపోలు చెన్నకేశ్వరరెడ్డి, కోకి రామిరెడ్డి, నక్కల నాగార్జున గారికి ఎవరికి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళందరికీ వాళ్ళే కొలుసుకొని సర్వే సర్టిఫికేట్ తీసుకొని సర్వే వాళ్ళు 99/19లో 17 సెంట్ అని ఇవ్వగా దాన్ని 19 సెంట్గా ట్యాంపరింగ్ చేసి 99/16 ఇవ్వగా 99/15 అని 7.5 సెంట్ వాళ్ళు ఇవ్వగా ఈ 10 సెంట్ అని ట్యాంపరింగ్ చేసి మొత్తం మా 19 సెంట్ కూడా ఆమె రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇవి 2023 సంవత్సరంలో ఆమెకున్న 50 సెంట్లో మైత్రి డాక్టర్ గారికి అమ్ముకుంది. 25 సెంట్లు అమ్ముకుంది. అది కూడా బాపట్లో చేయలేదు రిజిస్ట్రేషన్, తెనాల్లో చేసింది రిజిస్ట్రేషన్. ఇంకా ఆమెకి 24 సెంట్ ఉంది. ఆమె పొలం ఆమెకి అక్కడే ఉంది. ఆమె కొలుసుకోమంటున్నాం. మేము మా పొలాన్ని జోలికి రావద్దు అంటున్నాం. అయినా కానీ మా మీద రేపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని మమ్మల్ని కంప్లైంట్ పెట్టాం. అయితే మన బాపట్ల కోన రఘుపతి గారు శాసనసభ్యులు గారు ఆయనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకి ఈ మధ్య ఈ ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థికి నేను పోటీ చేశాను. ఆయనకి మాకు సంబంధాలు ఉన్నాయని ఆయన గురించి దృష్టిపరం చేస్తూ అసలు ఆయన దగ్గరికి మేము వెళ్ళాం. మేము ముగ్గురు అనేది ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. కానీ పార్టీలు పేరెత్తి మమ్మల్ని గొడవ స్టేషన్ పాలు చేయాలని ఆమె రఘుపతి గారి మీద బుర్రతలతో చాలా చాలా కాదుగా నన్ను అంటున్నారు కదా. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయనకి ఎప్పుడు కూడా మేము ఆయన ఆఫీస్ దగ్గర కానీ ఆయన దగ్గరికి కానీ వెళ్ళలేదు. 1982లో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఎకరం 42 సెంట్లు మాత్రమే 213/6లో రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఇంకా ఆమెకి ఆ లింక్ డాక్యుమెంట్ తప్ప 99 సర్వే నెంబర్ అనేది వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఎలాగైనా మా పొలాన్ని కబ్జా చేయాలని ఆమె రకరకాలుగా మా మీద గ్రీవెన్స్లో ఇప్పుడు 4వ సారి కంప్లైంట్ ఇచ్చింది.